మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ ఇష్టం అది. మోడీ మీద మాత్రం మీరు పల్లెత్తి మాట అనబాకండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? ఆ తర్వాత ఏమైంది? మీ రెండు పార్టీలు సోషల్ మీడియాలో ఏమైనాయి? ఎవరి కంట్రోల్ ఉంటాయి? ఒక పార్టీ అధ్యక్షుడు వ్యక్తిగత విషయాల్ని అంత తీవ్రంగా మీరు మాట్లాడిన తర్వాత ఇంకెనకుండే మీ కార్యకర్తలు వాళ్ళ ఫ్యాన్స్ ఎందూరం పోయినారు? వీటికి కారణం ఎవరు? వైసీపీ పార్టీ నాయకత్వం కాదా? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కుటుంబాలని మనసులు గాయపరిచేటట్టు ఎవ్వరు ప్రయత్నం చేసినా ఇది క్షమించరాని నేరం. మీ అన్నగారికి ఒక చట్టము, మీ సోషల్ వింగ్, వైసీపీ సోషల్ మీడియా వింగ్కి ఒక ప్రత్యేకం అంటూ ఏం లేదు. ఎవరు చేసినా తప్పు. బట్ మిమ్మల్ని బయట పంపించడం తప్పు. మీకు ఏదైనా మనసుకు బాధ కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా అది మేము కూడా బాధపడతాము. ఒక ఇంటి ఆడపడుచుకి మీరేదో వైసీపీ అని చెప్పేసి మేము ఫీల్ కాము. మీకు జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము బాధపడుతున్నాం. బట్ మీరు బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు కల్పించాలంటున్నాను. చంద్రబాబు నాయుడు దీన్ని అనుకున్నాడని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సబబు? రాజకీయాల్లో ప్రతిదీ రాజకీయంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. మీ వైసీపీ వింగ్ ఎవరిని వదిలిపెట్టారు? ఏ కుటుంబాలు? మా పార్టీ నాయకత్వంలో ఉండే కుటుంబాలను వదిలిపెట్టారా మీరు? మీ ఇష్టానుసారం ఘోరంగా ప్రవర్తించారు. మా టీడీపీలో పనిచేసే మహిళా నాయకుల్ని ఎంత అసభ్య పోస్టింగ్స్ పెట్టారు. అది మాత్రం న్యాయమా? సో ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది మేమేమంటామనంటే ఎవరైనా సరే టీడీపీ క్షమించదు, తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేయదు. మేము వ్యక్తిగత విషయాల్లో జోలికి మేము పోము. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మీద ఎవరైనా సరే అటు ప్రవర్తించుంటే వాళ్ళకి తీవ్రమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది. అయితే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణలో కేసులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కాపురం ఉండరు. మీరు ఆంధ్ర మీద, ప్రజల మీద ప్రేమ లేదు మీకు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయబోయే ముందు ఇక్కడ గృహప్రవేశం చేయబోతున్నారు ఆంధ్రాలో. ఇప్పుడు దాకా ఆంధ్ర లేదు, తెలంగాణ, కర్ణాటక. మీకు ఎట్టొస్తుంది ఆంధ్ర ప్రజల మీద ప్రేమ? అందుకని మీ మీద వాడెవడో మీ అభిమాని ఆ కత్తితో పొడిస్తే తెలంగాణలో కంప్లైంట్, షర్మిల గారు హైదరాబాద్లో కంప్లైంట్. ఎందుకు మీకు అంత తెలంగాణ మీద నమ్మకము, ఆంధ్ర పోలీసుల మీద ఎందుకు నమ్మకం లేదు? పోలీసు ఏదైనా పొరపాటు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మీదనే, ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఎవరి మీద నమ్మకం లేదు. మాకు తెలంగాణ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద నమ్మకం ఉందంటే ఇంకా మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇది ఎక్కడిది అంటా నేను. నిన్నటి దాకా మేము చెప్తానే ఉన్నాం, అయ్యా కేసీఆర్, టీఆర్ఎస్, వైసీపీ వాళ్ళిద్దరూ మోడీ గారి నాయకత్వంలో కలిసి ఉండారు వాళ్ళు అని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. అదే నిజమైంది. ఈరోజు ఎలక్షన్లు అయ్యేంత వరకు హోదా ఇచ్చేదానికి లేదు. కవిత గారు కోర్టులో పిటిషన్ వేస్తారు, 7 మండలాల మీద పిటిషన్ వేస్తారు. పోలవరం పూర్తి అయ్యేదానికి లేదు. ఎనర్జీ డిపార్ట్మెంట్ 5,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేది లేదు. ఆస్తుల పంపకం జరిగేది లేదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ వచ్చిందా? ఫెడరల్ ఫ్రంట్ డ్రామాతో. ఫెడరల్ ఫ్రంట్కి ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు. ఎక్కడుంది ఫ్రంట్? ఎవరు మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు, మోడీ గారి నీడలో. అంతకుమించి ఏంటి మీ రోల్ ఏంటి దేశంలో? నిన్నగాక మొన్న కేసీఆర్ గారు మోడీ గాడు అని చెప్పేసి మాట్లాడినాడు. మళ్ళీ మోడీ గారి దగ్గరికి పోయేసేసి సాష్టాంగం చేసి వచ్చారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి గారిని ఎటువంటి భాష కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఆంధ్ర వాళ్ళని ఎన్ని భాష మాట్లాడారు మీరు. ఈరోజు ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులని మాట్లాడినారు. మీరు వచ్చి ఈరోజు ఆంధ్ర మీద ప్రేమ చూపిస్తానంటాం. మీరు ముందు ఇష్యూస్ అన్ని సెటిల్ చేయండి. ఆస్తుల పంపకం దగ్గర నుంచి ఏది జరగనిచ్చారో చెప్పండి. ఈరోజు హైదరాబాద్ మీకు బంగారు బాత్ మీ చేతిలో పెట్టొచ్చాం, అయినా మీకు సంతోషం లేదు. నిన్న ఎలక్షన్ అయ్యేంత వరకు హోదా స్టేట్మెంట్ విరమించుకుంటే తప్ప తెలంగాణలో అడుగు పెట్టేదానికి లేదని చెప్పి హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రావడానికి లేదని చెప్పి ఈరోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు ఊహించని అభివృద్ధి జరుగుతుంది. అందుకని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మోడీ గారు ఓర్చుకోలేకపోతున్నారు, కేసీఆర్ గారు ఓర్చుకోలేకపోతున్నారు. దీనికి ఆటంకం కలిగించాలా? నాడు దేంట్లో మీరు తెలంగాణలో దేంట్లో ఉండారు ముందు అంటే ఆత్మహత్యల్లో ఉండారు. 4,000 చిల్లర ఆత్మహత్యలు 4 సంవత్సరంలో జరిగినాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి. దాదాపు 370 నుంచి 400. దానికి కూడా మేము బాధపడుతున్నాం. మీ దాంట్లో 4,000 మంది మీరు వచ్చి మా గురించి మాట్లాడతారు, బీసీల గురించి ప్రేమ చూపిస్తారు. మాకు బీసీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, బీసీలో ఫైనాన్స్ మినిస్టర్ బాబు గారు ముఖ్యమంత్రి గారి తర్వాత కీలక పాత్ర పోషించే వాళ్ళు ఇద్దరు వాళ్ళే. మేము ఆల్మోస్ట్ 40,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు బీసీల గురించి తెలుగుదేశం పార్టీకి నేర్పిస్తారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి లిటరేచర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, ఆయనకుండే అనుభవం గురించి, తెలుగుదేశం సిద్ధాంతాల గురించి చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో లిటరేచర్ తయారు చేసి పుస్తకాలు ప్రింటింగ్ చేయించి ట్రైనింగ్ క్లాసులు తీసుకున్న కేసీఆర్ గారు ఈరోజు ఆయన ఏది నోటికి వస్తే అది మాట్లాడే పరిస్థితి. సో ఇద్దరు చంద్రబాబు మీద ద్వేషం, చంద్రబాబు మీద అసూయ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు, రైతుల విషయం, ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు రిలీజ్ చేయబోతున్నాం. 4th and 5th ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఇన్పుట్ సబ్సిడీ అంతా. రైతులకి 9 గంటలు పవర్ ఇస్తున్నాం. రైతుల విషయంలో ఇన్పుట్ సబ్సిడీలు కేంద్రం తెలంగాణల కంటే అబ్నార్మల్గా పెంచి ఇస్తున్నాం ఈ 4.5 సంవత్సరం. మాకు లేదంటే ఎక్కడన్నా 1 ఉంటారు రైతులు, ఎక్కడన్నా మిగిలి 500 చిల్లర కోట్లు పే చేశాం. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్కి మించి చేసేసాం. ఇప్పుడు తడిచిన ధాన్యం 1,750 రూపాయలు, గ్రేడ్ బి, గ్రేడ్ ఏ 1,770 రూపాయలు, 1,550 రూపాయలు క్వింటాల్ కొనేదానికి. అది ఎంత తడిచిపోయి ఎంత చెడిపోయి ఉన్నా 1,550 రూపీస్ పర్ క్వింటాల్, 200 రూపాయలు తగ్గించుకునేదానికి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెత్తాయి తుఫాన్కి ఆ ధాన్యం చెడిపోయినాయి, తడిచిపోయినాయి. కేంద్రం తీసుకోవాలా? ఎఫ్సిఐ ఎంత తేమ ఎంత శాతం పెరిగితే దాని ప్రకారం రేటు తగ్గించుకొని కొనాలా? మేము కొనమని చెప్పేశారు. ఈరోజు అందుకే 200 రూపాయలు తగ్గించి క్వింటాల్కి 1,750 ఉంటే 1,550కి ఆ తడిచిన ధాన్యం కొనేదానికి మేమే నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం ఈరోజు రైతులని అన్యాయం చేస్తుంది. అందుకే ఢిల్లీకి పోతున్నాం. ఈ మొక్కజొన్న, జొన్న, మిరపకాయలు, పసుపు ఏది కొనే పరిస్థితికి రాలేదు. నిర్దాక్షిణ్యంగా మార్కెట్ ఇంటర్వెన్షన్, ప్రోడక్ట్ ప్రొక్యూర్మెంట్లో రైతులు నడ్డి చేసింది. అటువంటి విషయాలు కేసీఆర్ గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. కేంద్రం రైతుల మీద చూపించే వివక్ష మీద మాట్లాడే గట్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది? ఫెడరల్ ఫ్రంట్
ఆయనతో ఈయన చేతులు కలిపి ఫెడరల్ ఫ్రంట్ స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే అని చెప్పి మాట్లాడతాడు. 4.5 సంవత్సరం నువ్వు అపోజిషన్ లీడర్వి, మేము మిత్రపక్షంలో ఉండి మేము పోరాడుతుంటే మీరు రోడ్డు మీద చంద్రబాబుని తిడతా తిరిగారు. మీకు ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ మీద కన్సర్న్? ఎక్కడుంది? మీరు రాజకీయము, ముఖ్యమంత్రి కుర్చీ, దానికోసం ఈరోజు షర్మిలమ్మని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారు మీరు. ఇది నేనేమంటానంటే, రాజకీయాలు పక్కన పెడితే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరమైన నిర్ణయాలు. సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో మాకు అర్థం కావటంలా. అంత స్థాయికి దిగజారాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు అంటున్నా నేను. ఇటు పిచ్చి రాజకీయాలు చేసి మేము అధికారంలో కొనసాగాలనుకోవటంలా. మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 4.5 సంవత్సరం ఏం చేసావని తెలంగాణ అడిగినా, కేంద్రం అడిగినా మేము అనేక రంగాల్లో ముందున్నామని చెప్పేసి ప్రూవ్డ్ అడ్మినిస్ట్రేషన్. మీరు అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటారా? ఆల్ సెక్టర్స్ టుగెదర్ 4 సంవత్సరాలు తీసుకుంటారా? 11%తో మేము 10.5%తో మేము ముందు నిలబడ్డాం. అగ్రికల్చర్లో 11%తో మేము ముందు నిలబడ్డాం. అనేక రంగాల్లో మేము ముందున్నాం. మీరు అక్కడ హైదరాబాద్ పెట్టుకొని మీరు విపరీతంగా మీరు అప్పులు చేశారు. లోటు బడ్జెట్ పెట్టుకొని మీకంటే మేము తక్కువ అప్పులు చేశాము. ఇట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేషన్కి మీకు మాకు తేడా. ఇప్పుడు కూడా 70,000 కోట్లు ముసలివాళ్ల పింఛన్లు కమింగ్ 5 years ఇప్పుడున్న 53 లక్షలకి ఇప్పుడు 70,000 కోట్లకి వెళ్ళిపోయింది. 6,000 కోట్లు 2014లో 6,000 కోట్లు ఉంటే 5 ఏళ్లకి, ఇప్పుడు 5 ఏళ్లకి 70,000 కోట్లయింది.